హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బీఆర్ అయితే ఆడబోతాం మన ఫ్రెండ్స్తో అయితే. వీడి పేరు వచ్చేసి వీడు లెఫ్ట్లో బ్లాక్ కలర్ షర్టు, ఈ పక్క బాట్ కలర్ టీ షర్ట్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. వాడి పేరు పునీత్. వాడి బ్లాక్ కలర్ షర్ట్ పేరు వచ్చేసి సనీతో. సో నేను సేఫ్లో దించు, సేఫ్ ఆడుకుంటారు. ఫస్ట్ సేఫ్లో దించి లూట్ బాగా వేసుకుంటారు. అంటే రౌండ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము. అనే ఫ్రెండ్స్, మనం లొకేషన్ అయితే పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టుకుంటామా? ఫ్లైట్ వచ్చినా పెట్టుకుంటామా? ఇంకా అర్థం కాలా. ఫుల్ కోల్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే. నేను నైట్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను ఆ కోల్డ్ వల్ల. రైస్ స్టార్ ఇప్పుడు రైస్ స్టార్ అనే నేమ్ నుంచి కూడా కొన్ని నేమ్స్ లీక్ అయిపోతున్నాయి గైస్. అది ఎవరు రియల్ రైస్ స్టార్ అని తెలియదు. ఇది అదే మనమైతే రెస్టింగ్ టౌన్లో అయితే దిగేస్తున్నాం గైస్. రెస్టింగ్ టౌన్ ఆ పక్క. సో మనం కొంచెం ఆపోజిట్లో, రెస్టింగ్ టౌన్కి ఆపోజిట్లో అయితే దిగుతున్నాం గైస్. ఆపోజిట్లో ఆ ఇంట్లో పోయి లూట్ అంతా వచ్చేసి మాది దిగింది అయితే డబుల్ బ్యారెల్ అయితే దొరికింది. అదే డబుల్ షాట్. మళ్ళీ త్రాంగ్ అయితే దొరికింది. మళ్ళీ ఆటపోతే యారేమో అంతా ఉంది. ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళు? నా లూట్ దగ్గరికే వస్తారు దొంగనా కొడుకులు. నా లూట్ దగ్గరికే వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే. ఫ్రెండ్స్ ఎనిమి ఎటు పోయి కొడదాం అన్నీ, ఎటు పోయి కొడదాం. తరిపించుకోమాట. ఎట్టనో కొట్టాల్సిందే మనం, కొట్టాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, వాడు మనకైతే డ్యామేజ్ అయితే ఇచ్చినాడు ఫ్రెండ్స్. వాడైతే దొంగనా కొడుకు ఫ్రెండ్స్. వాడిని ఎట్టనో కొట్టాలి ఫ్రెండ్స్. వాడిని ఏడా లేదు. ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అన్నాడు ఫ్రెండ్స్, పడింది ఫ్రెండ్స్ వాడికైతే హెడ్. అయిపోయాడు. వాడైతే సక్సెస్ఫుల్గా అయితే ఫినిష్ అయిపోయాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకెవరు వెళ్తున్నాం ఉన్నాను కదా. అడిపోయి మళ్ళీ లూట్ ఎరుకోవాలా, అంత పెద్ద ప్రాసెస్. మా ఫ్రెండ్ దగ్గర అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సింబల్ పడింది జస్ట్ ఇప్పుడే చూసారు కదా ఫ్రెండ్స్, ఆ రెడ్ కలరు. వాడు నాకు నా చేతిలో డబుల్ బ్యారెల్ ఉంది. వద్దు, వాడు ఈడే ఉన్నారు ఫ్రెండ్స్. నా చేతిలో డబుల్ బ్యారెల్ ఉంది, వాడి చేతిలో థామ్సన్ ఉంది. చూసుకోలేదు ఫ్రెండ్స్. చూసుకుంటే మాత్రం అయిపోయింటారు వాళ్ళు. మీకు కొన్ని డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తుంది. సో దాన్ని ఎంత ఏం పట్టించుకోబాకండి. అది మా ఇంటి బయట. మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, నాకైతే వీళ్ళు నా కొడుకులు ఫ్రెండ్స్. వీళ్ళు చెప్తాను కదా, ఫుల్ కోల్డ్. వీడికైతే ఎంఐ ట్యూబ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. వీడికి సరే పోయి హెల్ప్ చేయరా నాయన.
ఉండదు ఫ్రెండ్స్. వాడైతే మనకైతే ఇప్పుడు పోయి హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్. ఆడైతే ఎనిమి ఉన్నాడు వెల్డింగ్ మిషన్ దగ్గర, వెండర్ మిషన్ దగ్గర. కొడతాడు కొట్టేస్తాడు ఫ్రెండ్స్. కొట్టేస్తాడు ఫుల్ డ్యామేజ్ కదా, కొట్టేశాడు ఫ్రెండ్స్. కొట్టేశాడు. ఇప్పుడైతే మనకైతే రివైవ్ ఇస్తాడు చూడండి ఫ్రెండ్స్. ఇచ్చేసాడు రివైవ్ అయితే. సూపర్ రివైవ్ అయితే ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. అది మన లోటు దగ్గరే మనం దిగాల. ఈడే కదా మన లోటు, ఆడే దిగాలి ఫ్రెండ్స్ మనమైతే. లూట్ చిక్కుతుంది గాయస్ బాగా. ఏందో ఫ్రెండ్స్ ఏదైతే అమ్మాయి డబుల్ బ్యారల్ ఆన్లైన్ ఫ్రెండ్స్. డబుల్ బ్యారల్ వచ్చేసి థామ్సన్ అనుకున్నాం ఫ్రెండ్స్. డబుల్ బ్యారల్ యామోస్ డ్రాప్ చేస్తాం. ఇప్పుడు వెళ్తాం మన ఫ్రెండ్స్ దగ్గరికి. హెచ్పి పెట్టిన షాన్స్ ఈపీ పెట్టుకోలేదా? ఈపీ పెట్టుకుంటే పని మెరిగేస్తున్నట్టుంది. ఏందో ఫ్రెండ్స్ నా మైండ్ అప్సెట్ అయిపోయింది. ఏం చేయలేం. లెవెల్ 2 బ్యాగ్ కావాలా? ఈడే ఉంది లెవెల్ 2 బ్యాగ్. మనం పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైకి వెళ్దాం. వద్దులే ఫ్రెండ్స్, అడ్డా అదే. సో ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ పెట్టినాం గైస్. కంప్లీట్ చేయండి. జస్ట్ 200 లైక్స్, ఎక్కువ లేదు. జస్ట్ 200 లైక్స్ అయితే నేనైతే టార్గెట్ పెడుతున్నాను గైస్. మీరైతే దీని అయితే కంప్లీట్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ 200 లైక్స్ అయితే మీరైతే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. చెప్పింది మర్చిపోయినా, నాకనే 100 సబ్స్క్రైబర్స్ కానీ వస్తే మీకు రీడమ్ కోడ్స్ అయితే గివ్ అవే వేస్తాను ఫ్రెండ్స్. 4v4 రూమ్ పెట్టేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే రీడమ్ కోడ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు లెవెల్ 3 బ్యాగ్ కావాలి అర్జెంట్గా. ఏం చేయాలి ఇప్పుడు? దొంగ ఫ్రెండ్స్ లాంగ్ రేంజ్ సేఫ్ నుంచి చదువుతా అంటే లెవెల్ 3 బ్యాగ్ కావాలి. లెవెల్ 2 అయితే మన దగ్గర ఉంది. లెవెల్ 3 బ్యాగ్ కావాలి. ఏం చేద్దాం? వెతుకుతాం. సో ఫ్రెండ్స్ ఈడే ఉంది ఫ్రెండ్స్ లెవెల్ 3 బ్యాగ్ కూడా. సక్సెస్ఫుల్గా అయితే మనం కూడా అయితే లెవెల్ 3 బ్యాగ్ అయితే ఎత్తుకునేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొట్టిన ఇద్దరు లూట్ అయినా ఉంది. అబ్బా ఏ లేదు ఫ్రెండ్స్, డమ్మీ లూట. మనకి ఇప్పుడు యామోస్ కావాలా, దానికి యామోస్ కావాలా. నా లౌడ్ స్పీకర్ ఉంటుందేమో అని చూశాను, లౌడ్ స్పీకర్ లేదు. సో ఫ్రెండ్స్ మనదైతే M4 అయితే బుల్లెట్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఏం అర్థం కాలేదు. చూస్తాం ఏమో. చూస్తాం. ఎనిమి అయితే ఉన్నాడు మన దగ్గర. ఈ లాంగ్ రేంజ్ జామ్ వస్తుంది కాబట్టి నైస్గా అయితే నుంచి అయితే వెళ్ళిపోవాలా.
స్నైప్ ఎత్తుకునే సున్నా పోయింది ఫ్రెండ్స్. సో మా వాడికి ఎత్తు పెట్టినా వాడు ఎత్తుకోవాలా. ఇప్పుడు బ్లడ్ తగ్గిపోతాం కాబట్టి హెచ్పి కన్వర్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, సిపి టు హెచ్పి. మనవాడికైతే రివైవ్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకోడైతే చనిపోయాడు, వాడికి కూడా రివైవ్ అయితే ఇచ్చేయాలా. ఇచ్చేద్దామండి ఫ్రెండ్స్. ఇంకో 100 కాయిన్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. మా వాడికి ఇంకోవాడికి రివైవ్ ఇచ్చేదానికి జస్ట్ 100 కాయిన్స్ ఫ్రెండ్స్ చాలు. ఆడైతే సూపర్ మార్కెట్ మళ్ళీ వచ్చి ఎత్తుకున్నాము. మన వాళ్ళకి అయితే రివైవ్ అయితే ఇచ్చేద్దాము. ఇచ్చేసాం ఫ్రెండ్స్ మనోడికి అయితే రివైవ్ అయితే. మెడికెట్ అయితే చుట్టేద్దాము, బ్లడ్ అయిపోతాం కాబట్టి. మనకైతే కార్ అయినా ఉందా, కారు కూడా లేదు ఫ్రెండ్స్. ఈడ స్టిల్ పోటింగ్ యూస్ చేసి వెళ్ళిపోదాం మనము. టెలిపోర్టింగ్ యూజ్ చేసి అయితే మనం అయితే జోన్ బయటకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. టెలిపోర్టింగ్ ఫ్రెండ్స్ అయితే ఏ విధంగా అయితే యూజ్ అయిందో, టెలిపోర్టింగ్ ఫ్రెండ్స్ ఏ విధంగా యూజ్ అయిందో మనకి. M14 చిక్కింది ఫ్రెండ్స్. అప్పుడు ఈడ ఆఫ్లైన్ ఫ్రెండ్స్. ఈడ ఆఫ్లైన్ తెలుసు గ్లోవల్ కూడా వేస్తున్నాను నేను. ఎనిమీస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, నా ముందరే ఉన్నారు ఎనిమీస్. ఫ్రెండ్స్ వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఫ్రెండ్స్, వాడికైతే ఫుల్ డ్యామేజ్. ఏం చేస్తాం, ఏం చేయలేం. నుంచి పోయి కొడదాము. ఏంది ఫ్రెండ్స్ వాడు వెళ్ళేదోడు వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. వాడు తిప్పుకొని అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్. వాడు మనందరూ ఎనిమిది అయితే ఉన్నాడు. వాడికి కూడా ఫుల్ వీడియో ఫ్రెండ్స్. వాడే ఫ్రెండ్స్ అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.